డిప్యూటీ సీఎంగా తొలిసారి పిఠాపురంలో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. ఏకంగా 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో టూర్ కొనసాగనుంది. జూలై 1న గొల్లప్రోలులో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. 21న కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీ, ఇరిగేషన్, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం పార్టీ ఎంపీలతో సమావేశమవుతారు. 3న ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పవన్ అభిమానులు, అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, స్పందన పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల వచ్చే నెల 1వ తేదీన అంటే ఎల్లుండ సోమవారం నుంచి 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనూ అదేవిధంగా కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. పిఠాపురం నుంచి 70,000కు పైగా మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి గెలిచిన తర్వాత అడుగుపెట్టిపోతారు. ఎందుకంటే ఈ నెల 4వ తేదీన ఫలితాలు వెల్లడాయి. తర్వాత నుంచి చూస్తే కనుక ప్రమాణ స్వీకారం, ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరడం, అదేవిధంగా ఈ శాఖలతో రివ్యూ వీటితో కూడా బిజీగా ఉన్నారు. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ కొండగుట్ట దర్శనానికి వెళ్లడం జరిగింది. రేపు హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుని ఎల్లుండి ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు నేరుగా హైదరాబాద్ నుంచి చేరుకుంటారు. అక్కడి నుంచి 10 గంటలకు గొల్లపురంలో నిర్వహించే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. డిప్యూటీ సీఎం హోదాలో ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచిందో 3,000 రూపాయలున్న వృద్ధాప్య పెన్షన్ 4,000కు, అదేవిధంగా ఇతర పెన్షన్ అన్నింటిలో కూడా వికలాంగుల పెన్షన్ నుంచి 6,000, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిటర్న్ అయిన వారికి 15,000 ఇలాగా భారీగా పెన్షన్ ఎన్నికల హామీ ప్రకారం దానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ఇక్కడ నిర్వహించబోతున్నారు. గొల్లపురంలోని ఒక ఫంక్షన్ హాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అంటే సోమవారం మధ్యాహ్నం నుంచి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడైతే ఇక్కడ చేబ్రోల్లోనూ ఎన్నికల సమయంలో తీసుకున్నారో ఇల్లు, అక్కడే ఉగాది రోజు గృహప్రవేశం చేశారు. ఆ ఇంటికి అక్కడే చేబ్రోల్లోని ఇంటికి వెళ్ళబోతున్నారు. మధ్యాహ్నం నుంచి ఆ రోజు అక్కడే అందుబాటులో ఉంటారు. తర్వాత రోజు అంటే మంగళవారం నాడు ఏదైతే కాకినాడ కలెక్టరేట్ లో కూడా జరిగే రివ్యూలో సమీక్ష కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో పంచాయతీరాజ్ ఇంజనీర్లు, అదేవిధంగా ఏదే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ తో పాటు అటవీ శాఖ, ఇక్కడ చూస్తే కనుక కాకినాడ జిల్లాలో మడ అడవులకు సంబంధించి కాకినాడ తీర ప్రాంతంలో మడ అడవులు కూడా ధ్వంసమయ్యాయి. దానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులతో కూడా రివ్యూ చేయబోతున్నారు. అదేవిధంగా ఇతర శాఖల అధికారులతోటి కూడా రివ్యూ చేయబోతున్నారు. తర్వాత చూస్తే కనుక బుధవారం రోజు ఏదైతే ఫీల్డ్ విజిట్ కి వెళతారు. అంటే మంత్రిగా తొలిసారి, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఫీల్డ్ విజిట్ గా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఉప్పాడలో సముద్ర కోత ఉందో, ఉప్పాడ సముద్ర తీరం అంతా క్రమంగా కోతకు గురవుతున్నాయి. ఇప్పటికే కోనపేట వంటి ఏదైతే గ్రామాలు కూడా పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉప్పాడ వద్ద సముద్ర కోతకు సంబంధించిన ఏం చేయాలో, అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తీసుకురావాలో వాటి రెండు కూడా స్వయంగా వెళ్లి పవన్ కళ్యాణ్ పరిశీలించబోతున్నారు. అదేవిధంగా 3వ తేదీ సాయంత్రం బారాహి బహిరంగ సభను కూడా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్ లో నిర్వహించబోతున్నారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ సభలో ప్రసంగిస్తారు. మొత్తం మీద 3 రోజుల పాటు జరగనున్న పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ఇటు జన సైనికులు, అదేవిధంగా కూటమి శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంతో పాటు నామినేషన్ సమయంలో కూడా పెద్ద ఎత్తున ఒక పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ జిల్లానే కాదు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది అభిమానులు పవన్ కళ్యాణ్ కు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని జనసందోహంగా పాల్గొన్నారు. అదేవిధంగా తొలిసారిగా ఎమ్మెల్యేగా అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా అదైతే సోమవారం కూడా భారీ ఎత్తున ఇక్కడికి పవన్ అభిమానులు కావచ్చు, లేదంటే పార్టీ శ్రేణులు కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ప్రధానంగా వచ్చేసరికి పవన్ కళ్యాణ్ మొత్తం పూర్తిగా తన నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇప్పటికే చూసి కనుక నాగబాబు ఏదైతే పార్టీ కార్యదర్శి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా పిఠాపురంలోనే ఉంటూ రానున్న రోజుల్లో అంటే రానున్న 5 ఏళ్లకు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, అంటే యాక్షన్ ప్లాన్ తో వెళ్తున్నారు అనేది కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా
తాగునీటి సమస్యపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. అదేవిధంగా శుద్ధగడ్డ వాగు సమస్య, అదేవిధంగా ఇతర సమస్యలపై కూడా దృష్టి పెట్టి అక్కడ ఆ రకంగా పనిచేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా తన యాక్షన్ ప్లాన్ ని ఇక్కడ ప్రజలకు వెల్లడించబోతున్నారు. మొత్తం మీద రాజకీయ పరంగా కూడా చూస్తే కనుక ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఎన్నికల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ విజయానికి సహకరించడం జరిగింది. అయితే తర్వాత చూస్తే కనుక ఇటు పిఠాపురం నియోజకవర్గంతో పాటు సరిహద్దులో ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో కూడా కొంత జనసేన టీడీపీ నాయకుల మధ్య సమన్వయ లోపం, అదేవిధంగా విభేదాలు కూడా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయ పరంగా కూడా పవన్ కళ్యాణ్ కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కూటమితో ముఖ్యంగా టీడీపీతో నాయకులతో ఎలా ముందుకు వెళ్లాలన్న దాని మీద పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఎల్లుండ తొలిసారిగా పిఠాపురానికి ఎమ్మెల్యేగా రాబోతున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే చూస్తే కనుక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ దాదాపుగా 2 నెలల నుంచి కూడా ఎక్కడికెక్కడ బైకులపై కావచ్చు, వాహనాలపై స్టిక్కర్లు వేసుకుంటూ కూడా ఆయన ఫ్యాన్స్ కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఎల్లుండి అయితే భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలిగేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.